హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్లలో రైతు బంధుకు సంబంధించిన పూర్తి సమాచారం, మీకున్న సందేహాలను కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ తోటి మిత్రుల్లో కూడా వీలైతే ఇదే వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి రైతు బంధు డబ్బులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇవి ప్రతిరోజు 5 కుంటలు భూమికి యాడ్ చేసుకుంటా ఈరోజు దాదాపుగా 35 కుంటల వరకు పట్టా పుస్తకం కలిగిన రైతులందరి అకౌంట్లలో డబ్బులు అయితే జమ చేశారు. ప్రతిరోజు ఒకవేళ పని దినం ఉంటే మాత్రం మళ్ళీ అదనంగా 5 గుంటలు యాడ్ చేసుకొని 1 ఎకరం వరకు, మళ్ళీ రేపు పని దినం ఉంటే ఆ విధంగా ప్రతిరోజు 5 కుంటలు యాడ్ చేసుకుంటూ రైతు బంధు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయని చెప్పేసి రైతులలో సందేహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటి అంటే, రైతు బంధులో ఇంకా ఎలాంటి మార్పులు చేయలేదు. యథావిధిగా పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధు ఎకరాకి 5,000 రూపాయల చొప్పున ఇచ్చిందో అదే రీతిలో కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎకరాలలో కుదింపు ఏమైనా ఉంది అని అంటే మాత్రం ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా రైతుల దృష్టికి అయితే విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అంశం అంతా కూడా 6 గ్యారంటీలకు సంబంధించిన సమావేశంలో విలేకరులతో ఈ స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి రైతులందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇప్పటి వరకు 35 కుంటల నుండి 40 కుంటలు, దాదాపుగా ఎకరం భూమి ఉన్న వారి రైతు అకౌంట్లలో రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి. రానున్న రోజులలో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు రైతులకు కూడా డబ్బులు జమ కానున్నాయి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.